వెల్కమ్ అమ్మా, నమస్తే. బాగుందా? నమస్తే. మీరు మాట్లాడండి కదా, నేనే రిసీవ్ చేస్తున్నాను. నేను నాకు కూడా అందుకే లేట్ అయింది. మాది మేము కూర్చున్నాం. దాదాపు 1985 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటి వరకు నాకు పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ నాకు సాయం ప్రజా రాజు లోపల రాయ్ లోపల చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. మామూలు నుంచి మనమని బర్త్డే అని చెప్పి మామూలు నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కేసీఆర్ గారిని కోరినారు. కాళేశ్వరంలో ఈ బ్యారేజెస్ కుంటుకోవడము, రైతుల సమస్య, ఇవన్నీ సమస్యలపైన మీరు వచ్చి మాట్లాడాలి, చర్చిస్తాము, మనం ఏదో ఒకటి ప్రజలకు మేలయ్యేలాగా నిర్ణయాలు తీసుకుందామంటే ప్రజల సమస్యలపైన అయితే కేసీఆర్ గారు రాలేదు. మేము ఇదే కోరుతున్నాము, మీరు ప్రజల సమస్య ఏదైతే ఉన్నదో దానిపైన రావాలి. అపోజిషన్ లీడర్గా 2.5 సంవత్సరాలు ప్రజల గురించి మాట్లాడలేదు. మీరు ప్రజల గురించి ఏదైతే ప్రజలకు మేలు చేయాలో దాని గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారికి ఓ సూచన. తర్వాత నిన్న మొన్న కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళిద్దరు కూడా కాళేశ్వరంలో నీళ్లు పోతున్నాయి, పంపు చేయమని చెప్పి వాళ్ళేమో కోరుతున్నారు. నేను ఒక ప్రశ్న వారికి, వారు డిజిటల్గా కూడా చూపిస్తున్నారు, రోజు 1,00,000 క్యూసెక్స్లు పోతున్నాయి అని చెప్పి వారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగానే ఆ వాటర్ అట్లా పోతే పంపు చేయగలిగితే మళ్ళీ బ్యారేజెస్ ఎందుకు కట్టినారు? బ్యారేజెస్ కట్టేది అవసరమే లేకుండే. 1,00,000 కోట్ల రూపాయలు వృధాయం. వారు ఇంజనీర్లు గారు, కేసీఆర్ గారు కూడా ఇంజనీర్ కాదు, కానీ వారు ఇంజనీర్ లెక్క రాత్రిపూట నేనే 77,000 పుస్తకాలు చదివి నేనే కాళేశ్వరంని డిజైన్ చేసి ఈ కుంకిపోవడం అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్యారేజెస్ కుంకిపోవడం అంటే నిజంగా ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగమైందో మనకు అర్థమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్, ఈ బ్యారేజెస్లో మీరు మళ్ళా నీళ్లు నిలిపివేస్తే ఈ బ్యారేజెసే కూలిపోతాయి, ప్రజలకు చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఇదే కోరుతున్నాను, నిజంగా దీనికి పంపు చేసి అవసరం ఉంటే
మీరు పోయి ఢిల్లీలో పోయి కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ నుంచి పర్మిషన్ తీసుకురండి. కానీ కేవలము ప్రజలకు తప్పు దారిలో పోయేటట్టు ఈ మాట మాట్లాడితే ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఏమవుతుందంటే కేటీఆర్ ఒక రోజు ముందుకు పోతే హరీష్ రావు మళ్ళా కాంపిటీషన్లో ఆయన పోవాలి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో టీఆర్ఎస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేయాలని చెప్పి కేవలం వాళ్ళ స్వార్థం కోసము ఏదో ఒక పబ్లిక్ ప్రశ్న అని చెప్పి ప్రెస్కి పోవడము, వాళ్ళిద్దరూ ఎట్లా హైలైట్ చేసి పార్టీని ఎట్లా కంట్రోల్ చేయడం అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. కవిత గారు చాలా మంచి ప్రశ్న వేసినారు. అరే మీకు 1400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అకౌంట్లో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉద్యమంలోనేమో అందరం కలిసి మనమే ఖర్చు పెట్టుకొని మనమందరం పైసలు పెట్టి ఉద్యమం నడిపించినాము. టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు చాలామంది సామాన్యులు కాంట్రిబ్యూట్ చేస్తే పార్టీ నడిచింది. కానీ ఈరోజు 1100 కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఇవి అవినీతి పైసలు కాకుంటే ఏంటి? ఇది కేవలం ప్రజల సొమ్ము. దీని గురించి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ప్రజలకు సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వకుండా కేవలం ఏదో ఒక పాయింట్ పట్టుకొని, నేను మన సిద్దిపేట రివ్యూ మీటింగ్లో కూడా చూసినాను, అసలు పెద్ద సమస్యల గురించి చర్చ లేదు. అరే క్లాస్ రూమ్లో చాక్ పీస్ లేదు, ఇవన్నీ ప్రశ్నలు వేస్తున్నారు. నేను అప్పుడు చెప్పిన, అరే మీరు రాష్ట్రానికి 43,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. మీరు మీ బకాయిలే మీరు అసెంబ్లీలోనేమో 3 లక్షల కోట్ల అప్పు అన్నారు. మొత్తము వైట్ పేపర్ తీసినప్పుడేమో 8 లక్షల కోట్ల అప్పు. నిజంగా పైసలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళందరూ ఆస్తులు పెంచడంలో కమిషన్లు దోచుకొని ఇవన్నీ కూడా టీఆర్ఎస్ హయాంలో అయింది. నేను వారికి ఇదే కోరుతున్నాను, మీరు ఈ ఎల్నినో ఉండడం వలన ప్రజలకు ఇబ్బంది ఉంది. అందరూ కూడా దీన్ని ఎట్లా ఆలోచించి ప్రజలకు మనము ఒక మంచి ప్రపోజల్ ఎట్లా చేయాలి అని చెప్పి దీని గురించి చర్చకు ముందుకు రండి. చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్లీ సరైన నిర్ణయము ప్రజలకు ఏదైతే మేలు అవుతుందో అలాంటి నిర్ణయాలు తీసుకుందామని చెప్పి వారికి సూచన. తర్వాత సిరిసిల్లలో నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మా నాయకులందరూ కూడా చెప్పినారు, సార్ 3,500 ఇందిరమ్మ ఇల్లులో 2,500 ఇల్లులు ఆల్రెడీ కట్టడం జరిగింది. ఇంకా వేగవంతంగా 1000 ఇల్లు పని నడుస్తుంది. తర్వాత మళ్ళొక 2,000 ఇల్లు ఈ సంవత్సరము మన సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చింది. టీఆర్ఎస్ హయాంలో కేవలము ఓట్ల కోసము మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నామని చెప్పి వాళ్ళు చేసినారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇప్పుడే మా స్నేహితులందరూ కూడా చెప్పినారు, 1970లో ఇందిరాగాంధీ టైంలో అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినారు. మళ్ళీ 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినారు. మళ్ళీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కన్నా పైన ఇందిరమ్మ ఇల్లులు కట్టడం జరిగింది. ఇంకా వచ్చే సంవత్సరంలో పెంకటిల్లు లేకుండా మన తెలంగాణలో అన్ని చోట్ల కూడా మనము ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మా మినిస్ట్రీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరిగింది. ఈరోజే టామ్కామ్ ద్వారా సార్ నేను జర్మనీ పోతా అని చెప్పి ఒక మా సోదరుడు కొడుకు వచ్చి మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి సిరిసిల్లాలో కూడా ఇక్కడ 50 మంది నుంచి 100 మంది ఎవరైతే ఐటీఐ ట్రైన్డ్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నదో వీళ్ళందరూ కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారంటే నేనే మా టామ్కామ్ సంస్థ ద్వారా ఇక్కడికి ఒక ట్రైనర్ని పంపించి వీళ్ళకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు జర్మనీలో, జపాన్లో ఇప్పించగలుగుతారు మా టామ్కామ్ సంస్థ అని చెప్పి ఇక్కడ సిరిసిల్ల ప్రజలకు చెప్తూ ఈ అవకాశం అందరు కూడా వాడుకోవాలి. మా నాయకులందరూ కూడా చెప్తున్నాను, మీరు తీసుకురండి, ఒక సెంటర్ పెడదాం. ఇక్కడ కలెక్టర్ గారు చెప్తాను, ఒక సెంటర్ ఓపెన్ చేసి వాళ్ళందరికీ కూడా సరైన భోజనాలు స్టైపెండ్ ఇస్తూ మనము 100 మందిని ఇక్కడ సిరిసిల్ల నుంచి జర్మనీకి తీసుకువెళ్ళే కార్యక్రమం తీసుకుందామని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.